ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీన గ్రామాలు కలవడంతో పునర్విభజన చేస్తున్నారు డివిజన్లన్నీ కూడా. ఈ డివిజన్లకు సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయని అధికారులు కొంతమంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దాదాపు 230 పైగా దరఖాస్తులు వచ్చాయి. శాస్త్రీయబద్ధంగా ఉందా లేదా అనేటువంటి చర్చ గట్టిగా జరుగుతుంది. వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే ఒక ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వివిధ పార్టీలకు చెందినటువంటి తాజా మాజీ కార్పొరేటర్లు అందరూ ఉన్నారు. మీరు చెప్పండి, కొత్తపల్లి సైతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కలిసింది. విలీన గ్రామాలకు సంబంధించి 60 డివిజన్లకు ఉన్న కరీంనగర్ మున్సిపాలిటీ 66 డివిజన్లు అవుతున్నది. దీనికి సంబంధించి అభ్యంతరాలు కూడా స్వీకరించడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో వెరిఫై జరుగుతుంది. ఇప్పుడు డీలిమిటేషన్ జరగాలంటే ఏదైనా ప్రభుత్వం దానికి ఒక నిబంధనలు రూపొందించి ఆ నిబంధన ప్రకారంగా వాళ్ళు పోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. ఇప్పుడు గతంలో వాళ్ళు డ్రాఫ్ట్ ప్రదర్శించిండ్రు. ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయిన దానిలో కొంతమంది వివిధ రకాలుగా అభ్యంతరాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్ని పార్టీల వాళ్ళ అభ్యంతరాలు తెలియజేస్తే అది శాస్త్రీయంగా జరగనట్ట అనేది మరి ఎవరికి వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాస్తవానికి నిబంధనలకు వ్యతిరేకంగా జరిగితే తప్పకుండా సవరించవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది, అధికారులది. చేసిన వాళ్ళు దానికి బాధ్యులు అవుతారు. కానీ తమకు అనుకూలంగా రాలేదని రాజకీయ పార్టీలు, అది ఏ పార్టీ అయినా కావచ్చు, తమకు అనుకూలంగా రాలేదని, ఇందులో అసంబద్ధంగా ఉన్నది, సరిగా లేదు, ఇది డివిజన్ల వారీగా లేదు, లేకుంటే రోడ్డు మధ్యలో లేదు, ఇంటి నెంబర్ల ప్రకారంగా లేదు, ఇక్కడ తీసి అక్కడ చేసిండ్రు, అక్కడ తీసి ఇక్కడ వేసిండ్రు అని మాట్లాడుతూ ఉన్నారు. మేము ప్రభుత్వ అధికారులను దీనికి ఎవరైతే దీనికి బాధ్యత వహించి డీలిమిటేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, మీకు ప్రభుత్వం నిబంధనలు ఏ రకంగా ఉన్నాయి ఆ నిబంధనకు అనుగుణంగా మీరు వెళ్ళి నిష్పక్షపాతంగా దీన్ని డీలిమిటేషన్ చేయండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉదాహరణకి గ్రామ పంచాయతీలో గతంలో చేసిన దాన్ని కూడా ఇంటి నంబర్ను ప్రాతిపదిక తీసుకొని చేసిండ్రు. ఇప్పుడు ఒక ఊర్లో 10,000 ఓట్లుంటే 10 వార్డులు కావాలంటే 1వ నంబర్ ఇంటి నుంచి డివైడెడ్ బై చేసి దాన్ని ఇంటి నెంబర్ల ప్రకారం చేసిండ్రు. ఇప్పుడు కూడా ఇంటి నెంబర్ రెవెన్యూ పరంగా ఆలోచిస్తే ఇంటి నెంబర్లన్నీ ఒకవైపు ఉంటాయి. ఇప్పుడు ఇంటి నెంబర్ల ప్రకారంగా చేయాలి. కానీ ఇది రోడ్డుకు అటు సైడ్ ఉన్నది, రోడ్డుకు ఇటు సైడ్ ఉన్నది, 100 ఫీట్ల రోడ్డు, 50 ఫీట్ల రోడ్ అని నిబంధనలు పెడతారు. అది డీలిమిటేషన్ రూల్లో ఇక్కడ లేదు. కానీ డివిజన్ల వారీగా మాత్రం చేయాలని ఉన్నది. ఎక్కడైనా అందులో లోపం జరిగితే మాత్రం తప్పకుండా సవరించవలసిన బాధ్యత వాళ్ళది ఉన్నది. రేపు పరిపాలనలో కూడా ఇంటి నెంబర్ ఒక కాడికి పోతే ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వెళ్ళాలంటే కార్పొరేటర్ రేపు గెలిచిన వాళ్ళకు కూడా ఇబ్బంది అయితే చేయడానికి. డెవలప్మెంట్ చేయాలంటే కూడా ఒక సైడ్ ఉంటే డెవలప్ చేస్తుంది, కానీ అక్కడ కొంత ఫ్రాక్షన్ వస్తే డెవలప్మెంట్ కూడా అవరోధంగా మారుతుంది. కాబట్టి దయచేసి అధికారులను కోరేది ఏంటంటే, అభ్యంతరాలు ఎన్నైనా రావచ్చు, ఎవరి స్వార్థం కోసం రావచ్చు, ఎవరి పార్టీల కోసం వాళ్ళు రావచ్చు. ప్రభుత్వం మిన్నకుండి పోయింది, ఎందుకంటే ప్రభుత్వం రూల్ వాళ్ళే పాస్ చేశారు కాబట్టి వాళ్ళు మిన్నకుండి పోయినరు. కానీ పార్టీలు చేసిన దానిలో నిజమైన నిష్పక్షపాతంగా ఉండి వాస్తవంగా ఎక్కడైనా ఇప్పుడు మనుషులతో పొరపాటు జరగవచ్చు కొన్ని విషయాలలో, దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సవరించవలసిన బాధ్యత తప్పకుండా సవరించవలసిన అవసరం కూడా ఉన్నది. కానీ నిబంధనలు ఏదో పార్టీలు వ్యక్తులు అభ్యంతరం చేసినని వాళ్ళకు అనుకూలంగా చేస్తే మాత్రం మళ్ళీ ఇది న్యాయపరంగా చిక్కులు ఎదురై కోర్టుకు పోయే విషయం ఉంటుంది. కాబట్టి అది ఎన్నికలే రాకుండా ఉండి ఇప్పటికే ఎన్నికలు జరుగుతలేవు, అభివృద్ధి ఆటంకంగా మారింది. మళ్ళీ దీన్ని బట్టి ఇంకా అభివృద్ధి నిరోధకంగా మారకుండా ఎన్నికలు సజావుగా జరగాలి, సకాలం జరగాలి. ఇప్పటికే మరి స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. కాబట్టి నిబంధనలు వ్యతిరేకంగా చేయకుండా నిబంధనల మేరకు చేయాలని ఈ సందర్భంగా మేము అధికారులను కోరుతున్నాం. పార్టీల నాయకుల ఒత్తిళ్లు కాకుండా శాస్త్రీయబద్ధంగా చేయాల్సిందే, అభ్యంతరాలు ఎన్నైనా ఎవరైనా ఇవ్వచ్చు అనేటువంటి అభిప్రాయం వారు వ్యక్తం చేయడం జరిగింది. మీరు చెప్పండి, ఎట్లా ఉన్నది ప్రస్తుత పరిస్థితిలో? కొంతమంది హౌస్ నెంబర్ల ప్రకారం అని ఒక వాదన వినబడుతుంది, మరొక వాదన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. వాస్తవానికి రెవెన్యూ డివిజన్ పరంగా తీసుకుంటే ఒక 100 ఇండ్లు ఒక కాడ, ఒక 100 ఇండ్లు ఒక కాడ, ఒక రకంగా ఒక 100 ఫీట్ల దాటి ఇంకొక 50 ఇండ్లు తీసుకోవడం ఇట్లా శాస్త్రీయంగా కూడా కరెక్ట్ లేదు. పరిపాలన పరంగా రేపు ఇబ్బందులు అవుతుంది కనుక దయచేసి డివిజన్ల వారీగా కరెక్ట్గా భౌగోళికంగా తీసుకొని చేస్తే పరిపాలన పరంగా అధికార పరంగా బాగుంటుంది. నా ఆలోచన ఏంటి అంటే, కరీంనగర్ కార్పొరేషన్లో మళ్ళా సేమ్ పాత పద్ధతిలో చేస్తారు. ఒక్క డివిజన్ మార్చి ఇంకో డివిజన్ అవతలగా ఉంది, పరిపాలన పరంగా ఇబ్బంది అవుతుంది. కాక అధికారులు దాన్ని గమనించి ఈ 234 అప్లికేషన్లు వచ్చినాయి, దాన్ని సరిచేసి సరిచేయక ఉంటే ఖచ్చితంగా న్యాయపరంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. ఎవరి అభ్యంతరాలు వారు వ్యక్తం చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా సవరించాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సినటువంటి అవసరం వస్తుంది. అవి లేకుండా త్వరగా శాస్త్రీయబద్ధంగా చేయాలనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి. ఇప్పటికే
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పీరియడ్ అయిపోయి 5 నెలలు దాటిపోయింది. ఇప్పటికైనా ఎలక్షన్స్ నిర్వహించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ మున్సిపల్ అధికారులు ఎవరికైతే బాధ్యతలు అప్పగించారో టౌన్ ప్లానింగ్ వారికి కానీ ఇంకెవరికో కానీ వాళ్ళు కూడా ఏం దేవుళ్ళు కాదు, వాళ్ళు కూడా మీద నుంచి ఊడిపోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అవగాహన సరిగా లేదు, సీనియర్స్ లేరు అనే వాదన పడుతుంది. ఎస్ నేను అదన్నా, సీనియర్ల సలహాలు సంప్రదింపులు చేసుకొని ఎటైతే బాగుంటుంది, ఎట్లయితే ఇల్లు కలుస్తాయి, ఎట్లయితే గతంలో రెవెన్యూ డివిజన్లు ఏంటంటే రెవెన్యూ ఇంటి నెంబర్లు ఏంటంటే కొంతమంది ఒత్తిడి మేరకో మరి వాళ్ళకి అవగాహన లేకనో ఒక ఇంటి నెంబర్ ఒక దగ్గర ఉంటే ఇంకో ఇంటి నెంబర్ ఇప్పుడు 2-1-1 ఒక దగ్గర ఉందనుకోండి, 2-1-2 ఎక్కనో 20 ఇళ్ళు అవుతా 30 అవుతాలు ఉంది. కాబట్టి అట్లా కాకుండా రోడ్లు ప్రాతిపదికగా తీసుకుంటారా, లేకపోతే R&B రోడ్ ప్రాతిపదికగా తీసుకుంటారా, లేకపోతే రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికగా తీసుకుంటారా, లేకపోతే భౌగోళికంగా ప్రాతిపదిక తీసుకుంటారా, అట్లా ఆలోచించి ఏదైనా ఒకటే రూల్ పెట్టుకొని దాని ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంటట్టు, మౌలిక సదుపాయాలు అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టు, నీటి సరఫరా, వీధి దీపాలు, అదేవిధంగా మున్సిపల్ సేవలు, మన శానిటేషన్ సిబ్బందికి ఇబ్బంది కాకుండా ఒకటే రోడ్డు మీద 2 ట్రాక్టర్లు పోవడం కానీ, ఒకటే 2 రిక్షాలు పోవడం కానీ, ఒకటే రోడ్లో ఒక పక్క ఒక డివిజన్ వాళ్ళు ఒక పక్క ఇంకో డివిజన్ వాళ్ళు ఊడవడం కానీ చేయకుండా ఒక చిన్న రోడ్ ఉందనుకోండి 2 పక్కల ఒకరికే వచ్చేటట్టు చేస్తే చాలా బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే ఒకటే రోడ్పై వాళ్ళు వస్తారని వీళ్ళు వస్తారని వాళ్ళు ఎవరు రాకుండా రోడ్లన్నీ కంపోర్ట్ పోతున్నాయి, మోరీలు కూడా తీసే పరిస్థితి లేదు. చాలా వాటికు ఒక సైడ్ మోరు ఉంటుంది, ఆ మోరిన సైడ్ ఇల్లు లేకుండా వేరే సైడ్ ఇండ్లు ఉంటున్నాయి, ఆ ఇండ్లు వేరే డివిజన్, ఈ మోరీ తీయమంటే వీడి తీయడం లేదు. అందుకని చెప్పి అట్లా కాకుండా శాస్త్రీయంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చేటట్టు డివిజన్లను పునర్విభజన చేసి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కొన్ని డివిజన్లో 2000 ఓట్లు, కొన్ని డివిజన్లో 9000 ఓట్లు 8000 ఓట్లు వచ్చినాయి. దాన్ని సవరించి సరిగ్గా చేయాలని చెప్పి అదే కోరుతా ఉన్నాం. ఎందుకంటే నేను ప్రాతినిధ్యం వహించిన 60 డివిజన్ అనుకుందాం, కరీంనగర్లో గీతాభవన్ ప్రాంతంలో, గీతాభవన్ ఎదురుగా జాఫ్రీ మసీద్ ప్రాంతం ఉంది, అది R&B రోడ్కి అవతల సైడ్ ఉంది. దాంట్లో ఒక 1000 ఓట్లు ఉన్నాయి దాదాపుగా, 27 అది 27 సిరీస్ వస్తుంది. అయితే R&B రోడ్ అవుతుందని దాన్ని తీసేయడం జరిగింది, వేరే డివిజన్లో కలుపుతారు కావచ్చు దాన్ని. ఈ 28, 29, 210 సిరీస్లో వరుసగా తీసుకొని దాని కంటిన్యూషన్లో వేరే కలపాలని చెప్పి మేము కోరుతాం. ఎందుకంటే రెవెన్యూ మన మున్సిపల్ సేవలకు ఇబ్బంది కాకుండా రోడ్ అడ్డం ఉంది, రోడ్ సైడ్ అటు సైడ్ పోవడం ఇటు సైడ్ పోవడం ఇబ్బంది అవుతుంది, మెయిన్ రోడ్ దాటడం ఇబ్బంది అవుతుంది కూడా అన్ని చోట్ల ఒకటే రకంగా చేయాలి, అన్ని చోట్ల ఒకటే రకంగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళు కూడా అధికారులు ఏం దేవుళ్ళు కాదు, వాళ్ళకి ఉన్నతాధికారులు కలెక్టర్ గారు కానీ కమిషనర్ కానీ వారిని కరెక్ట్గా ఆదేశించి సహేతుకంగా పునర్విభజన చేయాలి, మళ్ళీ ఏమైనా మార్పులు చేపట్టే కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అన్నింటిలో దాదాపుగా 4500 నుంచి 5500 ఓట్ల వరకు అంటున్నారు. అదేవిధంగా చేసి కొన్ని డివిజన్లో తక్కువ ఇండ్లు ఉంటే దానికి కలవకుండా ఉంటే అది 4500 కుదించండి. కొన్ని డివిజన్లో ఒకటే దగ్గర జనసమర్థం ఉన్న ప్రాంతం ఉంటే దాన్ని ఏం చేయరాకుండా 5500 చేసినా ప్రాబ్లం లేదు. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మొత్తం మీద శాస్త్రీయబద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే హౌస్ నెంబర్లు అంటే ఒక దగ్గర ఇల్లు కట్టుకుంటే ఆ నెంబర్ వస్తుంది, ఆ తర్వాత గాలి ఉన్నటువంటిది వేరే ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దీంతో కోఆర్డినేషన్ దెబ్బతింటుంది, ఇటు శానిటైజేషను, విద్యుత్ దీపాలకు సంబంధించి కూడా ఇట్లా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పాపులేషన్, ఓటర్లు ఇవన్నిటి మధ్యలో సమన్వయం సాధిస్తూ శాస్త్రీయబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. మీరేమంటారు? ప్రభుత్వ పరంగా జీవో విడుదల చేసిన రెవెన్యూ డివిజనల్ ప్రకారం ఇంటి నంబర్ల ఆధారంగా వార్డుల పునర్విభజన ఏమని గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించింది. అధికారులు ఏంటంటే దాని ప్రకారంగానే చెప్తాను. ఎక్కడైనా ఇంటి నంబర్లు అక్కడోటి ఇక్కడోటి వేరు ఉండొచ్చు. పురాతనం ఇంతకుముందు గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడు కానీ పాత ఇండ్లు ఉన్నప్పుడు కానీ కొద్దిగా ఖాళీ జాగాలు ఉండొచ్చు, ఆ ఇంటి నెంబర్ బయట దూరం పడవచ్చు. వాటిని ఏంటంటే కొంచెం సరి చేసుకుంటూ శాస్త్రీయంగా ఇంటి నెంబర్ల ప్రకారం సీరియల్ నెంబర్ 10 సీరియల్ నెంబర్ ఆ ప్రకారమే పునర్విభజన జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది పునర్విభజన. కొంతమంది ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పార్టీ గెలవాలని చెప్పో వాళ్ళకి లేకుండా అదేం చెప్పో దీన్ని తప్పుపడుతున్నారు. ఇంతకుముందు ఎలా జరిగిందో పునర్విభజన అంతకు భిన్నంగా బ్రహ్మాండంగా చేసిన అధికారులను తప్పుపట్టిన అవసరం లేదు. చిన్న పొరపాట్లు ఉంటే సవరణ చేసి ప్రభుత్వ పరంగా దాన్ని ఆదేశిస్తాం మౌలికంగా. ఒక చిన్న మాట, మా బుచ్చిరెడ్డి గారు చెప్పినది 70% బాగానే జరిగింది, 30% మాత్రమే బాగా జరగలేదు. వేరే పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అన్నీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. బ్రహ్మాండంగా జరిగిందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే 70% చాలా అద్భుతంగా జరిగింది, నో ప్రాబ్లం. అందరూ 70, కానీ మిగతా 30% డివిజన్లకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అదే దానికే అప్లికేషన్స్ వస్తున్నాయి, దాని గురించే అభ్యంతరాలు వస్తున్నాయి. వాటిని స్వీకరించి సహేతుకంగా దాన్ని పరిష్కరించాలని కోరుతాం. అదేవిధంగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ప్రాతినిధ్యం మా 60 డివిజన్లో ఏరోప్లేన్ బిల్డింగ్ గల్లీ ఉంది పోలీస్ స్టేషన్ పక్కన. దాంట్లో 210-1 నుంచి స్టార్ట్ అవుతుంది, 7-1-1 నుంచి స్టార్ట్ అవుతుంది. చిన్న లేన్, 10-12 ఫీట్ల లేనే.
ఒక పక్క 210-1 ఒక పక్క 7-1-1 అట్లా అటువంటి వాటిని కలిపేశారు రెవెన్యూ డివిజన్ సంబంధం లేకుండా. ఎందుకంటే పౌర సేవలకు ఇబ్బంది కలుగుతుంది చాలా వరకు. మేము అంటే గత 15 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం, అది అట్లే ఉంటుంది. కానీ దాన్ని మార్పు చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి. అయితే డీలిమిటేషన్ దీన్ని కొంత నిబంధనలకు విరుద్ధంగా చేసిర్రు. ఏదైతే 100 ఫీట్ల రోడ్డు అలాంటివి ఏమున్నాయో వాటిని దాటేసి ఇటు రోడ్డుకు ఇరువైపులా అటు ఇటు చేసిరు కాబట్టి కొందరికి అనుకూలంగా ఉండొచ్చు. కానీ కొంతవరకు అధికారులు చేసిండ్రు. కానీ వాటిని కూడా నిబంధనల ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారంగా ఏదైతుందో ఆ జీవో ప్రకారంగా చేయాలి. రెండోది రోడ్డుకి ఇరువైపులా ఏ రోడ్ అయినా కావచ్చు, 30 ఫీట్ కావచ్చు, 20 ఫీట్ కావచ్చు, 100 ఫీట్ కావచ్చు, 30 ఫీట్ 20 ఫీట్ రోడ్లు ఉన్నాయి కదా. రోడ్డుకు ఇరువైపులు ఉన్న ఇండ్లు ఒకటే దిక్కు తీసుకుంటే ఏమవుతుంది అంటే అటు ఒక భాగం ఇటు ఒక భాగం పోయే వరకు ఆయనే డెవలప్మెంట్ చేస్తాడని ఈయన అనుకుంటుండు, ఈయన డెవలప్మెంట్ చేస్తాడని ఆయన అనుకొని ఎక్కడ పని కాకుండా పోతుంది. కాబట్టి దాని ప్రకారంగా రెవెన్యూ డివిజన్ తీసుకొని ఓన్లీ రోడ్లనే కాకుండా హౌస్ నెంబర్లను అవసరం అనుకుంటే ఎక్కడికి తీసుకుంటే డెవలప్మెంట్కి ప్రాబ్లం ఉండదో ఆ రకంగా తీసుకొని చేయాలని చెప్పి మనం మొత్తం మీద దాదాపు 70% వరకు ఓకే, అందరికీ యాక్సెప్టబుల్, అంగీకరించడానికి వీలుగా ఉంది. మిగతా 30% ఏదైతే చాలా డిస్టర్బెన్స్గా ఉంది, వీటిని కూడా సవరించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 230 పైగా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని డివిజన్లలో 8,000 ఓటర్లు ఉంటే మిగతా డివిజన్లలో 3,000 ఓటర్లు. అంటే ఇక్కడ కోఆర్డినేషన్ దెబ్బతింటుంది. సమతౌల్యత అనేది ఖచ్చితంగా ఉండాలి, పౌర సేవలు అందించడానికి వీలుగా ఉండాలి అనే కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ వారు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద దీని మీద సైంటిఫిక్గా రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రజలకి సేవలు నిరంతరాయం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనము కోరుకుందాము. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.